ఈరోజు మన భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో 28వ వార్డులో రామాటాకీస్ ఏరియా నందు మన యొక్క మాజీ రాష్ట్రపతి పద్మభూషణ్ పద్మవిభూషణ్ భారతరత్న అవార్డు గ్రహీతలు అయినటువంటి మాజీ రాష్ట్రపతి అయిన మన యొక్క అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఇక్కడ మనం వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి వారు జీవితంలో రామేశ్వరంలో పుట్టి రాష్ట్రపతిగా అయ్యారు. రామేశ్వరంలో అతి బీద కుటుంబంలో ఉన్నటువంటి ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత చదువుకోవడానికి డబ్బులు లేకపోయినా చదువుకోవడానికి అక్కడ ఉన్నటువంటి చిన్న చదువుల కోసం వారు పేపర్ బాయ్గా ఉండి ఇంటింటిలో పేపర్ వేసి వచ్చిన డబ్బులతోటి వారు చదువులని గావించారు. ఆ తర్వాత అక్కడ రాంపురం నందు ఉన్నత తరగతులు పాస్ అయిన తర్వాత డిగ్రీ చదువుల కోసం మరి యొక్క తమిళనాడు ప్రాంతంలో చదువుకోవడం జరుగుతుంది. చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ గురువుగారు పక్షి ఎగరడం అనే విషయం మీద తెలియజేసినప్పుడు నేను కూడా పక్షి లెక్క విహరించాలి, ఒక పెద్ద గొప్ప పైలట్ కావాలనేటువంటి కాన్సెప్ట్ ఏర్పడ్డది వారికి. ఆ తర్వాత వారు మరి డిగ్రీ పూర్తయిన తర్వాత 1931 సంవత్సరంలో జన్మించినటువంటి మన అబ్దుల్ కలాం 1980వ సంవత్సరానికి వారు ఇస్రో పెద్ద శాస్త్రవేత్త అయి వారి ద్వారా అనేకమైనటువంటి అంతరిక్ష ప్రయోగాలు గావించి వాటి యందు మరి ఎంతో ప్రావీణ్యత గావించినటువంటి అబ్దుల్ కలాం పైలట్ చదువుల కోసం MII చదవడానికి తన దగ్గర 1000 రూపాయలు గవర్నమెంట్ ఫీజు కట్టాల్సి వస్తే తన అక్క దగ్గర బంగారపు గాజులు కుదరబెట్టి వాటి నుండి తెచ్చుకొని డబ్బులు తోటి ఆ యొక్క విద్యల్ని అభ్యసించడం జరుగుతుంది. ఆ తర్వాత గవర్నమెంట్ స్కాలర్షిప్ తోటి కూడా ఆయన గొప్ప చదువులు చదివి ఆయన పెద్ద గొప్ప శాస్త్రవేత్త అయినాడు. ఆ తర్వాత 1980లో అంతరిక్ష యాత్రలో మొట్టమొదటిసారిగా ఇస్రో చేసినప్పుడు ఆ యొక్క అది ఫెయిల్ అవుతుంది, పోయి ఆ అంతరిక్ష అది సముద్రంలో కుప్పకూలిపోతుంది. మళ్ళీ తర్వాత 81లో రెండోసారి చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పత్రికలు, మన అందరికీ తెలుసు పత్రికలు ఉన్నది లేనది ఉన్నట్టుగా ఇక ఇప్పుడు రెండోసారి చేయబోతున్నారు. మొదటిసారే ఏం చేయలేకపోయారు, ఇక రెండోసారి ఏం చేస్తారనేటువంటి దృష్టితోటి మాట్లాడినప్పుడు అయినా కానీ చింతించకుండా అబ్దుల్ కలాం 1981లో రెండోసారి ఆ యొక్క అంతరిక్ష ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో విజయం కావించడం జరుగుతుంది. కానీ అబ్దుల్ కలాము తన యొక్క సైంటిస్ట్ యందు వైఫల్యం చెందితేనేమో తన తప్పుగా, అదేవిధంగా దాంట్లో విజయం సాధించినప్పుడేమో అందరి సహకారంతో చేసినామన్నట్టుగా చెప్పేవాడు ఆయనే. మరి అటువంటి గొప్ప మహనీయుడు ఆయన యొక్క జయంతి వేడుకలు. ఆ తర్వాత 1902లో ఆయనే భారత రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపిక చేయడం, ఏకైకగా ప్రత్యర్థి లేకుండా మరి ఆ విధంగా కాంగ్రెస్కు కూడా సహకరించి వీరిని వాజ్పేయి పరిపాలన యందు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ అనేక రాజభవనాలు ఉన్నప్పటికీ కూడా ఒక సామాన్య గదిలోనే ఉండేవాడు. అదేవిధంగా సామాన్యులతోటి అవసరమైనప్పుడు కింద నేలపై కూర్చొని కూడా భోజనం చేసేవాడు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం. ఆ తర్వాత అబ్దుల్ కలాము మరి అనేకమైనటువంటి అమెరికా కూడా వెళ్ళి నాసా యందు కూడా శిక్షణలు పొంది మన యొక్క పృథ్వీ, అగ్ని ఇలాంటి ఎన్నో అంతరిక్ష యుద్ధాలకి పనికొచ్చేటివన్నీ వీరి ద్వారా మనం పొందినాం. దాని ద్వారా వాళ్ళు
మరి ప్రపంచాన్ని ఇవాళ భయభ్రాంతులకు చేసేంతటి శక్తి సామర్థ్యం కలిగిందంటే మన యొక్క అబ్దుల్ కలాం ద్వారా. ఆ వాజ్పేయి పరిపాలన యందు అప్పుడు ఆ రోజులో 1984లో 2004లో అప్పుడు పోఖ్రాన్ అనేటువంటి అణు యుద్ధానికి సంబంధించిన అణు పరీక్ష చేయడం జరిగింది. దాంతో ప్రపంచ దేశాలన్నీ మన యొక్క దేశం యొక్క నైపుణ్యతని, ఆ యొక్క శక్తి సామర్థ్యాన్ని, ఆ సాంకేతిక అణు విద్య, ఈ అణుబాంబుల తయారీకి పేరుగాయించడంతో ప్రపంచ దేశాలు కూడా భయభ్రాంతులు చెందినాయి. ఈనాడు చైనా కూడా భయపడుతున్నదంటే కారణాలు వీరి యొక్క కృషి ఫలితమే. అలాగనే మరి ఆ తర్వాత ఒకసారి డిఆర్డిఓ ఆఫీస్కి చుట్టూ కాంపౌండ్ వాల్ కడుతున్నప్పుడు పైన గోడల మీద ఈ పెంకలు పెట్టి చేస్తున్నప్పుడు వద్దని చెప్తాడు. ఎందుకంటే అది ఆయనే ఆ పక్షులు దాని మీద ఉండి మరణిస్తాయనేటువంటి భావనతోటి ఆ యొక్క పెంకుల్ని పెట్టినీయకుండా ఆ ఆఫీస్ చుట్టూ ఉన్న గోడ మీద అలా చేయకుండా చేయిస్తాడు. అంటే ఎంతటి సహృదయం కలిగిన వ్యక్తో గమనించవచ్చు మనం. ఆ తర్వాత అక్కడి నుంచి మరి ఆయన ఆ రాష్ట్రపతి పదవి అయిపోయిన తర్వాత రెండోసారి కూడా రాష్ట్రపతికి చూస్తే ఆయన మాత్రం ఒప్పుకోలేదు. ఆయన చిన్నపిల్లలకే విద్యార్థులతో కలిసి ఉండడానికే ఎక్కువగా మక్కువ చూపెట్టేవాడు. అలాంటి వ్యక్తి మరి 84 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలకి ఒక విద్యాబోధన చేస్తూ ఆ యొక్క రూమ్లోనే కుప్పగొలిపోతాడు. అక్కడ ఆసుపత్రిలో ఎంత ప్రయత్నించినా వారి ప్రాణం ఆగలేదు. వారు అంతిమ యాత్రగా భావించవచ్చినట్టు. ఆయనే మరణించిన తర్వాత కూడా ఆయనే రాజభవన్లో కానీ ఆయన ఇంటి అందు ఆ 4-5-6 పాయింట్లు 4-5 చొక్కాలు తప్పిడిసి 2500 పుస్తకాలు తప్పిడిసి తన వద్ద ఏమీ ₹1 కూడా లేకుండా ఉన్నటువంటి గొప్ప మహనీయుడు. తన కుటుంబానికి అన్నట్టు లేదు, తన ఎవరికీ లేకుండా ఏది లేకుండా ఆయన యొక్క శరీరము ఈ యొక్క దేశం కోసం అంకితం చేయబడ్డది. బాహ్యంగా ఆయన లేకపోయినప్పటికీ ఆయన అడుగుజాడలో మనం నడవడానికి మనమందరం కృషి చేయాలని కోరుతూ, అదేవిధంగా ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా మన యొక్క మోడీ గారు మరి నడ్డా, అమిత్ షా యొక్క పిలుపు మేరకు సేవా హీ సంఘటన ద్వారా ఆహారం కనీసం ఈచ్ 110 అన్నట్టుగా ఒక 10 మందికో 15 మందికో వృద్ధులు, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉచిత భోజన సదుపాయంగా అందజేయడం సేవా హీ సంఘటన ద్వారా నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమానికి మరి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్.